నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సందర్శించి ఓట్ల లెక్కింపు రూమ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు దగ్గర పడడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు. గోరుముద్ద పథకం అమల్లో భాగంగా వంట నిర్వాహకులు, సహాయకులకు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా చేయాలో ఒకరోజు శిక్షణ తరగతులు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2 పద్ధతుల్లో పెన్షన్ పంపిణీకి చర్యలు. డీపీటీ మరియు నడవలేని వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ. కౌంటింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఈసీఐకి, మీడియాకు తెలియజేసేందుకు చేస్తున్న ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఒంగోలు శివార్లోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ సందర్శించారు. కౌంటింగ్ దృష్ట్యా పూర్తి కావస్తున్న ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల వారీగా కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు అనుగుణంగా టేబుల్లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు కంప్యూటర్ల ఏర్పాట్లు, కౌంటింగ్ గదిలోకి సిబ్బంది, ఏజెంట్లు ప్రవేశించేలా వేరువేరుగా బారికేడ్ల ఏర్పాటు, కౌంటింగ్ గదిలో జరిగే ప్రక్రియను మొత్తం వివిధ కోణాల్లో పర్యవేక్షించేలా సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సంబంధిత ఆర్వోలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది, ఏజెంట్లకు స్నాక్స్, భోజనం వంటి సదుపాయాలను సంబంధిత ఫ్లోర్లోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ దిశగా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని ఫ్లోర్లలోని టాయిలెట్లను శుభ్రం చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సంతనూతలపాడు ఆర్వో అయిన జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం ఆర్వో రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీమతి ఆర్ శ్రీలత, ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ నెలలో పెన్షన్ పంపిణీ 2 పద్ధతుల్లో పంపిణీ చేయడం జరుగుతుందని, డీపీడీ ద్వారా వారి అకౌంట్లో నేరుగా వేయడం మరియు నడవలేని వృద్ధులు, వికలాంగులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారము. పెన్షన్ పంపిణీ కార్యక్రమము ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా రేపు 31వ తారీఖు అందరు ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్సు
ఆ అమౌంట్ ప్రభుత్వం క్రెడిట్ చేయడం జరుగుతుంది వాళ్ళ అకౌంట్లలో. వాళ్ళు అవి డ్రా చేసి పంచాయతీ సెక్రటరీల ద్వారా డ్రా చేసి వాటిని 1 నుంచి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ డోర్ టు డోర్లో ఇన్యాక్టివ్ అయినటువంటి పెన్షన్దారులు, అదేవిధంగా వికలాంగులు, కదలలేని వారు, మంచంలో ఉన్నటువంటి ఆరోగ్యం సరిగ్గా లేక మంచంలో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము అందరూ ఎంపీడీఓలు అండ్ మున్సిపల్ కమిషనర్స్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియపరుస్తున్నాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వచ్చిన దగ్గర నుంచి దూకుడుగా వ్యవహరించారనే అభియోగం ఆమెపై ఉంది. పనికి మించిన భారాన్ని మోస్తూ అధికారులను పరుగులు పెట్టించారనే చర్చ కూడా ఉంది. అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టి ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టి ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేశారని అపవాదు సైతం మూటగట్టుకున్నారు. ఆమె ముక్కుసూటితనము, ప్రతిపక్ష పార్టీ అంటే అభిమానము కానీ అధికార పార్టీ నాయకుల నుంచి పలుమార్లు పలు సంఘటనలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం ఆమె ఏకపక్ష ధోరణిని ప్రతిఘటించారు. రిటర్నింగ్ అధికారిగా అన్ని పార్టీలకు ఒకే రకమైన నిబంధనలను అమలుపరచాలని ఆమెను నిలదీశారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో రిటర్నింగ్ అధికారిని శ్రీలేఖ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తారసపడినప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం కనబడింది. శ్రీలేఖను తొలగించారు అనే వార్త రావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ఆమె శివంగి అనే మరో ఝాన్సీ లక్ష్మి అని పోస్టులు వస్తూ ఉండటంతో జనం విస్తుపోయి చర్చించుకుంటున్నారు. అయితే వచ్చే నెల 4వ తేదీ వరకు ఆమె బాధ్యతలు చేపట్టవలసి ఉన్న ఈ నేపథ్యంలో ఆమెను ఎర్రగొండపాలెం రిటర్నింగ్ అధికారి బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఏమి మేము చేసేది లేదు, ఇంకోటి చేసేది లేదు. ఆల్రెడీ మీకు మల్బూట్ ప్లాంట్ కమ్యూనికేట్ చేశాము, గ్రూప్లో పెట్టారు. వెళ్ళేటప్పుడు ఒకసారి ఫోన్ చేస్తాము, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాము. ఆ టైంలో అవైలబుల్ లేనట్టయితే వాళ్ళని యాబ్సెంట్ కిందకే మేము లెక్క వేసుకుంటాము. మళ్ళీ దయచేసి సాయంత్రం ముందుకు వెళ్ళిపోతారు. మీరు పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ ఏజెంట్స్, ఎలక్షన్ ఏజెంట్ అంటే ఎలక్షన్ కండక్ట్ చేసేవాళ్ళు. కార్డియల్ రిలేషన్స్ ఉంటాయి కానీ ఏ రమామా తిన్నామా ఉన్నామా అంత అంటే లేదు. మీ ఫుడ్ మీదే, మాకు చేయలేదు, మాకు మర్యాద. 2024-2025 సంవత్సరానికి గాను ఉద్యానవన శాఖ పంటలు వేసుకోవడానికి రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉందని జాతీయ ఉపాధి హామీ ప్రకాశం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో జాతీయ ఉపాధి హామీ పనులను జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు ఆకస్మిక తనిఖీ చేయడంతో పాటు ఉద్యానవన పంటలను పరిశీలించారు. మండల పరిధిలోని తాటిచెర్ల, దద్దవాడ, నల్లగుంట్ల పంచాయతీల్లో ఈ పనులను తనిఖీ చేశారు. ఆయన వెంట అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్ రావు, కొమరోలు మండల అభివృద్ధి అధికారి నరసింహారావు, మండల ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు నాణ్యతగా ఉన్నాయా లేవా అని తనిఖీ చేశామని, అలాగే హాజరు పట్టికలను పరిశీలించామని, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు సరిగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అనంతరం కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో ఇటీవల చేసిన ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు మండలంలో సక్రమంగా అమలవుతున్నాయని, అందరికీ వేతనాలు సకాలంలో అందుతున్నాయని, పనులు కూడా సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి ఉద్యానవన పంటలు వేసుకోవడానికి మండలంలో 200 ఎకరాల్లో అనుమతి ఇచ్చిందని, రైతులు ఎవరైనా ముందుకు వస్తే వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా అందిస్తుందని సందర్భంగా ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈసారి మునగ పంట కూడా వేయడానికి ఉపాధి హామీ కింద ప్రభుత్వం అనుమతిస్తుందని, రైతులందరూ కూడా మునగ పంటను వేయాలని ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్ రావు, ఎంపీడీఓ నరసింహారావు, ఏపీఎం మహాలక్ష్మి, ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి అర్జున్ రావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమా, ప్రకాశం జిల్లా. ఈరోజు కొమరోలు మండలంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులని పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలంలో జరుగుతున్నటువంటి స్టాగర్ ట్రెంచ్, అట్లనే కాంపౌండ్,
హార్టికల్చర్ సంబంధించి జామ, అలానే ఈ డ్రాగన్ ఫ్రూట్, వీటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. ఉపాధి హామీ పనులు ఈ మండలంలో కూలీలకి వేతనాలు మంచిగా పడే విధంగా పనులు చేపించడం, క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేటువంటి దాన్ని కూడా చూడటం అనేటువంటిది జరిగింది. అలానే ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఇంకా మంచిగా చేసే విధంగా కూడా మరి గౌరవ ఎంపీడీఓ గారు ఇక్కడ మిగతా సిబ్బంది అందరితో కూడా కలిసి మరి ఇక్కడ అన్నీ కూడా పర్యవేక్షణ చేసి రివ్యూ మీటింగ్లు కూడా పెట్టడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం హార్టికల్చర్ని చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. ఈ మండలం హార్టికల్చర్కి మంచి సూటబుల్ అయినటువంటి మండలం. దాదాపు 200 ఎకరాల్లో ఈ సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి హార్టికల్చర్ పంటలకి ఆర్థిక సాయం అందించడానికి ఉపాధి హామీ పథకం ద్వారా మరి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా మామిడి తోటలు కానీ, చీనీ తోటలు కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, ఇట్లా రకరకాల పంటలు, నేరేడు కానీ, ఏవైతే హార్టికల్చర్ క్రాప్స్ ఈ ఏరియాలో అనువుగా ఉండిద్దో వాటన్నిటి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అట్లానే సెరికల్చర్ని కూడా మేము ప్రమోట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సెరికల్చర్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక సాయం అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా మీరు మన ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు, ఇక్కడ ఉపాధి హామీ సిబ్బంది అందరూ ఉన్నారు. కాబట్టి వారికి వచ్చేసి మీ యొక్క భూమి సన్నకారు, చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి నీటి వసతి కలిగిన అనుమానితులపై నిరంతరం నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని, రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగానే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు, పట్టణ మండల ఎస్ఐలు అబ్దుల్ రెహమాన్, వెంకటేశ్వర నాయక్ మరియు సిబ్బంది కలిసి అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి, రికార్డులు సక్రమంగా లేని వాహనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శివారు ప్రాంతమైన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని, అల్లరి మూకలు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు తెలియజేయాలని స్థానిక కాలనీవాసులకు తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సోదాలు నిర్వహిస్తున్నామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అణిచివేసి అసాంఘిక శక్తులు ఏరివేతే లక్ష్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఘర్షణలు, అలజడులు సృష్టించే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించామని, అవసరమైతే వారిని నగర బహిష్కరణ చేస్తామని, పీడీ యాక్ట్ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రామాల్లో అల్లర్లు, గొడవలకు చోటు లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాటిల్స్ పోతాయా మీకు? బాటిల్స్ పెద్దవి పోతాయా? అయిపోయిందని పోయావు. ఒక్క నిమిషం ఆగా, వీడియో ఇది. రానున్న విద్యా సంవత్సరంలో కురిచేడు YRZPH స్కూల్ నందు ఇంటర్మీడియట్ చదవడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు సాయి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని YRZPH హై స్కూల్ నందు
2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ సిఈసీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు జిఎస్ సాయి తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మండల కేంద్రమైన కురిచేడులో ఇంటర్మీడియట్ కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నారు. ఏదేమైనా రానున్న విద్యా సంవత్సరానికి కురిచేడులో ఇంటర్మీడియట్ శాంక్షన్ అయినట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో 40 సీట్లు, సిఈసీ ఇంగ్లీష్ మీడియంలో 40 సీట్లు, మొత్తం 80 సీట్లు 2 కోర్సులలో ఉన్నాయని, ఈ కాలేజీ కో ఎడ్యుకేషనల్ ఆసక్తి కలిగిన 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ కొరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ఇతరత్ర ప్రాంతానికి చెందిన ఆసక్తి కలిగిన విద్యార్థులు తమను సంప్రదించి అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. గత నెలలో సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎవరూ కూడా సచివాలయాల వద్దకు వెళ్లవలసిన అవసరం లేకుండా వారి బ్యాంకు ఖాతాల్లో సామాజిక భద్రతా పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కిరణ్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మార్కాపురం పురపాలక సంఘం సంబంధించి పట్టణ ప్రజలకి ముఖ్యంగా ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్లు విషయంలో కొన్ని సూచనలు విషయం మీద నేను మాట్లాడేదానికి మీ ముందుకు వచ్చాను. రేపు 1వ తారీఖున మన గవర్నమెంట్ అందరికీ ఈ మ్యాక్సిమం 76% డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా అందజేస్తుంది పెన్షన్ 1వ తారీఖు. అదే 24% 31వ తేదీన కొంతమందికి, కొన్ని ప్రత్యేక వర్గాల వారికి, 80 సంవత్సరాల పైన పడినటువంటి వారికి, బెడ్ రిడెన్లో ఉన్నటువంటి వారికి డ్రా చేసి డోర్ టు డోర్ ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ ప్రకారంగా చివరి నెలలో కూడా అలాగే చేశారు గవర్నమెంట్. అదేవిధంగా మనము అలాగే పంచాం. చాలా వరకు 99% పనిచేసి మిగిలిన 1% అమౌంట్ని వెంటనే క్యాష్ కూడా డిపాజిట్ కూడా చేసాము. అలాగే మనం ఇప్పుడు ప్రజలందరూ కూడా బెనిఫిషియర్స్, పెన్షనర్స్ బాధపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు 24% వరకు డోర్ టు డోర్ మనమే తెచ్చి ఇస్తాము. మిగిలినటువంటి 76% బ్యాంకులు పడుతుంది. ఆల్రెడీ మీకు పోయిన నెలలో ఏ బ్యాంకులు పడ్డదో తెలుసు. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి ఎండలేని సమయంలో వెళ్ళి తెచ్చుకోండి. మన వాళ్ళు కూడా కొంతమంది సచివాలయ సిబ్బంది అక్కడ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా ఇప్పిస్తాము. కొంచెం రాసేదానికి కానీ ఏదైనా పెద్దవారు రాయలేకపోయినా ఇలిటరేట్ పీపుల్ ఉన్నా మన వాళ్ళు రాసి కూడా ఇస్తారు. అదేవిధంగా ఒకరిద్దరికి బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం ఉండి కానీ పడకుంటే 1వ తారీఖున ఆ బ్యాంకు ఏదైనా నంబర్ తప్పయిండో లేదా టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే అది కూడా 2వ తేదీ నుంచి. అదరే పోషకాలు, అభిరుచులకు తగ్గ రుచులతో ప్రభుత్వ పాఠశాలల్లో గోరుముద్ద నూతన శోభను సంతరించుకోనుందని మండల విద్యాశాఖ అధికారులు మాల్యాద్రి శర్వాణిలు పేర్కొన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని వంట నిర్వాహకులు, సహాయకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం మెనూలోని వంటల తయారీ విధానాలను ప్రముఖ స్టార్ హోటల్ షెఫ్స్ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించి వంట తయారీలో పదార్థాల పరిమాణం, రుచి మరియు శుచి తదితర అంశాల్లో అత్యుత్తమ నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం వంట నిర్వాహకులు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించగా సామూహిక భోజనాలు చేసి రుచులను ఆస్వాదించారు. కార్యక్రమంలో బెస్ట్ రుచులను ప్రదర్శించిన నిర్వాహకులను అభినందిస్తూ బహుమతులను ప్రదానం చేశారు. మెనూ నిర్వహణపై మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక సూచనలు చేస్తూ 100% విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు చేసేలా రుచికరమైన వంటలు తయారు చేసేందుకు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు బి మాల్యాద్రి, కె శర్వాణి, ప్రధానోపాధ్యాయుడు గని వెంకటేశ్వర్లు, అకౌంటెంట్ రామచంద్రుడు, సిఆర్పీలు, మండలంలోని కుకింగ్ ఏజెన్సీలు, హెల్పర్లు పాల్గొన్నారు.
జూన్ 4న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా దొనకొండ మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని త్రిపురాంతకం సీఐ సుబ్బారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. దొనకొండ మండల మరియు పరిసర గ్రామ ప్రజలకు పోలీస్ స్టేషన్ నందు అవగాహన కార్యక్రమాన్ని త్రిపురాంతకం సీఐ సుబ్బారావు మరియు ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికలు 2024 కౌంటింగ్ సందర్భంగా జూన్ 4వ తేదీ వరకు మన దొనకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కావున ప్రజలు ఎవరూ కూడా గుంపులుగా ఉండడం కానీ, బాణసంచా కాల్చడం కానీ, వీధుల వెంట గెలుపు సంబరాలను చేసుకోవడం, రంగులు జల్లుకోవడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం వంటివి పూర్తిగా నిషేధించడమైంది. కావున దొనకొండ మరియు పరిసర గ్రామ ప్రజలు పోలీసు వారి సూచనను గమనించి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరారు. అదేవిధంగా జూన్ 4వ తేదీ నాడు పైన తెలిపిన విధంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సందర్భంగా హెచ్చరించడం జరిగింది. కాకపోతే ఏదన్నా ఇష్యూ జరిగి మాత్రం మీ షాప్ మాత్రం ఇవాళ కాకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక బాతా కానీ చిట్చాట్ పంచాయతీ కింద ఏం చేస్తారంటే సరదాగా టౌన్కి వస్తారు, సెంటర్లోకి వస్తారు, సెంటర్లో దిగుతారు, కూర్చుంటారు, పంచాయతీ గారు స్టార్ట్ చేస్తారు. అది చేసే ప్లేస్ ఏంటి, టీ షాపులు కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, అర్థమవుతుంది. ఎంతరిందా ఇప్పుడు జూన్ 4న మనకి కౌంటింగ్ ఉంటుంది. ఈ కౌంటింగ్ రోజు జనరల్గా ఏంటంటే ఒక పార్టీ అనేది అవన్నీ ఏదైనా మొత్తం సలహా సజెషన్స్ ఏముంటాయో మీ అందరూ మీరు ఆలోచించుకోండి. అదే ఆ 2 రోజులు 3 రోజులు పోవటం వల్ల నష్టం అయితే ఏమి కూడా నేను అనుకుంటున్నాను. కాదు నువ్వు ఆపమని గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవారు వచ్చినా, ఊర్లో ఉండేవాళ్లు ఎవరైనా గొడవలు చేసినా తమకు తెలియజేయాలని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ప్రజలను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ ముందు, అనంతరం సమస్యాత్మక గ్రామాల్లో అల్లరిమూకల ఆగడాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో కొనకనమిట్ల మండలం సిద్ధవరం గ్రామంలో ఎస్ఐ మాధవరావుతో తన సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో ప్రతి ఇల్లు, పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వారు వచ్చినా, ఊర్లో ఉండేవాళ్ళు ఎవరైనా గొడవలు చేసినా తమకు తెలియజేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎటువంటి పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి, తర్లుపాడు ఎస్ఐలు కోటయ్య, సుధాకర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొత్త సైకిల్ కొనివ్వలేదని ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తనకు కొత్త సైకిల్ కొనివ్వలేదని 13 సంవత్సరాల మైనర్ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అప్పటికే ఒక సైకిల్ ఇప్పించినా తనకు నచ్చలేదని మరొకటి కావాలని మారం చేశాడు. తల్లిదండ్రులు కుదరదని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కొత్త సైకిల్ కొనివ్వలేదని మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. సిఐటియు 54వ ఆవిర్భావ ఆవిష్కరణ దొనకొండ మండలం సిఐటియు కార్యదర్శి చిరుపల్లి అంజయ్య అధ్యక్షతన సివిల్ సప్లై గోడౌన్ వద్ద జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో సిఐటియు 54వ ఆవిర్భావ ఆవిష్కరణ మండల సిఐటియు కార్యదర్శి చిరుపల్లి అంజయ్య అధ్యక్షతన సివిల్ సప్లై గోడౌన్ వద్ద జెండా ఆవిష్కరణ మారాలే వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, గుడిమెట్ల ఆదాము జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా అధ్యక్షులు తాండవ రంగారావు మాట్లాడుతూ 54 సంవత్సరాల సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులకు అనేక హక్కుల కొరకు పోరాడి వారికి సంక్షేమం కోసం, వారి అభ్యుదయం కోసం వారికి లబ్ధి చేకూరబడింది కనుక మన హక్కుల కోసం మనం పోరాడి హక్కులను సాధించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సివిల్ సప్లై మూటా కార్మికులు మరియు సిఐటియు మండల నాయకులు కుందుర్తి అనిల్, కర్ణ హనుమయ్య పాల్గొనడం జరిగింది. పోరాడతాం కార్మిక సమస్యలపై, పోరాడతాం కార్మిక సమస్యలపై పరిష్కరించాలి. ఇక్కడ సిఐటియు జెండాని మన మేస్త్రి గారు, అలాగే సీనియర్ మన ముఠా నాయకులు,
కోరుమామిళ్ళ వెంకటేశ్వర్లు గారిని ఈ జెండా నిర్ణయాలు చెప్పేసి కోరుతూ వాళ్ళు రావాలని కోరుతూ ఉన్నాం. రమేష్ గారు ఉండకూడదు. రమేష్ ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా స్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ దాత ఉప్పలపాటి కిరణ్ ప్రసాద్ సహకారంతో బెజవాడ కొండల్ రాజ్ కుమార్ మరియు పల్లె మనేందర్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఓపెన్ వాలీబాల్ పోటీలో మొదటి స్థానంలో నిలిచి ప్రథమ బహుమతి గెలుపొందిన టీం సభ్యులకు దాత నాగులపాటి శివకోటేశ్వరరావు మొదటి బహుమతి ప్రదానం చేశారు. రెండవ బహుమతి మోడీ వెంకటేశ్వర్లు దుపాడు టీంకి ప్రదానం చేశారు. మూడవ బహుమతి లక్ష్మణ్ దోర్నాల టీంకి ప్రదానం చేశారు. నాలుగవ బహుమతి పల్లె మహేందర్ దేవ్ దొనకొండ టీంకి బహుమతి ప్రదానం చేసి విజయవంతంగా వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. వివరాలకు వెళ్లగా జిల్లా స్థాయిలో 16 టీంలు పాల్గొనడం జరిగింది. దొనకొండ వర్సెస్ దూపాడు మీద ఆడగా దొనకొండ విజయం సాధించి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. రన్నర్గా దూపాడుకు చెందిన టీం కైవసం చేసుకోగా థర్డ్ ప్లేస్లో కొరిచేడు మీద దోర్నాల విజయం సాధించి థర్డ్ ప్లేస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొని పలు సూచనలు సలహాలు అందించడం జరిగింది. దూపాటి కిరణ్ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం చేసిన వారిని సాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో దొనకొండ యూత్ ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ విన్నర్స్ బకాస్ టీం చెప్పు బకాస్ గారికి సభ్యులు గట్టి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర దొనకొండకి క్రీడాపరంగా చాలా చరిత్ర ఉంది. అందరికీ తెలిసినటువంటిదే. మళ్ళా చరిత్రను మళ్ళా పునరుద్ధరించాలి, తీసుకురావాలి, మంచి ప్లేయర్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ దొనకొండలో స్కూల్లో కూడా మేము ఈ ఆటలకి క్రీడలకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంచి క్రీడాకారులు కూడా తయారు చేస్తున్నాం. వాస్తవంగా మేము లాస్ట్ ఇయర్లో విద్యా సంవత్సరంలో 23-24 విద్యా సంవత్సరంలో 4 క్రీడాకారుల్ని నేషనల్స్కి వెళ్ళి ఢిల్లీలో ఆడొచ్చారు. మామూలుగా మన హ్యాండ్బాల్, సాఫ్ట్ బాల్, తర్వాత ఈ త్రో బాల్, నెట్ బాల్ వీటన్నిటిలో కూడా మంచి శిక్షణ ఇచ్చి 4 ఒకే సంవత్సరం నుంచి మన నేషనల్స్కి వెళ్ళడం, ఒక స్కూల్ నుంచి వెళ్ళడం అనేది చాలా చరిత్రలో ఎక్కడా లేదు. పూర్వం ఎక్కడో మామూలు స్టేట్ ఆడారంటే గొప్ప విషయం. అట్లాంటిది నేషనల్ వెళ్ళి ఆడటం అంటే చాలా గొప్ప విషయం. అట్లాంటి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావాలి, క్రీడాకారులు తయారు చేయాలి అనేటువంటి ఆ కోరిక. గ్రామస్తులు కూడా దీనికి సహకరించి ఇక్కడ ఆ వాతావరణాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.